కృష్ణ మాతాజీ సండ్రభుజీ స్తనప్రణం మంగళాచరం చేసి స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौर निताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा महेश दर्शन की जय. जगद्गुरु पतित पावन शील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य हरिदास ठाकुर की जय. श्रीमद् भगवद गीता की जय. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. మనం 15th చాప్టర్ కి వచ్చేసాం కదా. హరే కృష్ణ మాతాజీ దండవత్తులు. అవును మాతాజీ. సో ఇంకా 3 చాప్టర్స్ లో మనకి భగవద్గీత కంప్లీట్ అయిపోతుంది. చాలా సంతోషంగా ఉంది. సో 15.6 వరకు అయిందా? అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్తులు. హరే కృష్ణ దండవత్తులు. సో మనకి 15th చాప్టర్ లో బేసిక్ గా చాలా చిన్న చాప్టర్, చాలా పవర్ఫుల్ చాప్టర్ కూడా. చాప్టర్ పేరేంటి? పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తమ యోగం. దీంట్లో బేసిక్ గా మనకి ఒక 4 విషయాల గురించి చెప్పారనమాట. ఒక 4 ముఖ్యమైన విషయాల గురించి చెప్పారు కృష్ణ. అంటే భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి మనం ఎలా ప్రయాణించాలి అనే విషయం చెప్పారు. ఇంకా జీవులు ఈ సంసారంలో చిక్కుకొని పోయి శరీరాల్ని మార్చుకుంటూ పునర్జన్మలు ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా చెప్పారు. ఇంకా కృష్ణనే సమస్త యూనివర్స్ కి మెయింటైనర్, అంటే కృష్ణనే అంత పరంధామ, ఆయన పోషకుడు అని చెప్తున్నారు అనమాట. అంటే సమస్త జగత్తుని పోషించే అధిపతి భగవాన్ శ్రీకృష్ణ అని చెప్పారు. ఇంకా సమస్త వేదాల సారం ఏంటి అనేది, ఆ సారాంశం ఏంటి అనేది చెప్పారనమాట. ఈ 4 విషయాలు చెప్పారనమాట. భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎలా ప్రయాణించాలి, జీవులు ఈ సంసారంలో ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, కొత్త కొత్త శరీరాలు తీసుకొని పునర్జన్మ ఎందుకు తీసుకుంటున్నారు,
అని చెప్పారు. ఇంకా ఆయనే ఈ యూనివర్స్ అన్నిటికీ ఆయనే మెయింటైనర్ అని చెప్పారు. ఇంకా వేదాల సారాంశం ఏంటి అనేది చెప్పారనమాట. ఈ 4 పాయింట్స్ చెప్పారనమాట. సో భగవద్గీతలో ఈ పురుషోత్తమ యోగా అంటే ఏంటంటే పరమ పురుషుని యోగా అని అనుకోవచ్చు అనమాట. అంటే పురుషోత్తమ అంటే ఎవరు? పరమాత్మ శ్రీకృష్ణ భగవాన్. దేవాది శ్రీకృష్ణ. దేవుడు కృష్ణుడు. పరమాత్మ. అవును. సో ఉత్తమ అంటే శ్రేష్ఠుడు అన్నమాట. అంటే సమస్త పురుషులలో శ్రేష్ఠుడు శ్రీకృష్ణుడు అని చెప్పుకోవచ్చు. యోగా అంటే ఆయనతో సంబంధాన్ని తెలుసుకొని తిరిగి ఆయన వద్దకు చేరే ఆ ప్రక్రియని యోగా అంటారనమాట. సో పురుషోత్తమ యోగా అంటే శ్రీకృష్ణుడిని భగవంతుడని తెలుసుకొని ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం విముక్తి పొంది ఆయన సేవలో స్థిరపడడం అని తెలుసుకోవచ్చు. పురుషోత్తమ యోగా దాని గురించి చెప్పారనమాట. అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో తాత్కాలికంగా ఉన్న జీవాత్మలు. అయితే మనం అసలు స్థానం ఏంటంటే మనం ఇక్కడ వాళ్ళమేనా భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళమా? కాదు, కాదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వాళ్ళం. మనం ఆధ్యాత్మిక లోకానికి చెందిన వాళ్ళము, కానీ మనం ఇక్కడ వచ్చి కష్టాలు పడుతున్నాం అన్నమాట. సో కృష్ణుడు అన్నిటినీ పోషించేవాడు, సర్వాధికారి, నియంత్రణకర్త అని తెలుసుకోవాలి. ఇంకా వేదాల మొత్తం సారాంశం ఉద్దేశం ఏంటంటే భగవంతుని తెలుసుకోవడం అన్నమాట. ఇంకా ఆయన శరణాగతి తీసుకుంటే మనం విముక్తి పొందగలం ఈ భౌతిక ప్రపంచం నుంచి అనేది మనం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం అన్నమాట. అంటే ఒక లైన్ లో చెప్పాలంటే కృష్ణుడే పరమ పురుషోత్తముడు అని తెలుసుకొని ఆయనతో తిరిగి మన సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం అని చెప్పుకోవచ్చు అనమాట. సో అయితే ఇప్పటి వరకు మనకి ఏం చెప్పారు ఈ చాప్టర్ లో? సర్వోన్నత పురుషుడైన శ్రీకృష్ణుని గురించి చెప్పే యోగం అని అనుకున్నాం కదా. సో ఎందుకంటే ఇందులో కృష్ణుడు ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంటి, మనం ఎవరు, ఎందుకు ఇక్కడ చిక్కుకున్నాం, దీని నుంచి ఎలా బయటపడాలి, ఇంకా చివరికి ఎక్కడికి వెళ్ళాలి, మన గమ్యం ఏంటి అనేవి చాలా క్లియర్ గా చెప్పారనమాట. సో ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్పారు మనకి? తలక్రిందులుగా ఉన్న అశ్వత్థ వృక్షం గురించి చెప్పారా? అవును మాతాజీ. ఎందుకంటే ఇది అసలు ప్రపంచం, వాస్తవ ప్రపంచం కాదు. ఇది ప్రతిబింబం మాత్రమే, ఆధ్యాత్మిక లోకానికి ప్రతిబింబం అన్నమాట. అంటే నీటిలో చెట్టు ప్రతిబింబం కనిపించినట్టు ఈ ప్రపంచం కూడా అసలు నిత్యమైన ఆధ్యాత్మికమైన ప్రపంచానికి టెంపరీ షాడో అంటారు అనమాట. అంటే తాత్కాలికమైన ప్రతిబింబం అని చెప్పుకోవచ్చు. సో అయితే ఈ చెట్టు ఆకుల్ని వేదాలతో పోల్చారు. ఎందుకంటే ఆకులు చెట్టుని పోషించినట్టే వేదాలు జీవునికి, మన జీవాత్మకి సరైన జ్ఞానాన్ని ఇస్తాయంట. వేదాల ఉద్దేశం ఏంటంటే మనం ఈ ప్రపంచంలో సుఖంగా ఉండడానికి కాదు. జనరల్ గా స్టార్టింగ్ లో కొన్ని వేదాల్లో మనం ఈ కర్మకాండలు చేస్తే ఇలా సుఖంగా ఉంటామని చెప్తారు, కానీ చివరికి చెప్పేది భగవంతుని చేరుకోవడమే అని చెప్తున్నారు అనమాట. వేదాల మొత్తం సారాంశం మనం భగవంతుని చేరుకొని భగవంతుడికి సేవ చేయడం అన్నమాట. అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి, ఈ బంధనాల నుంచి మనం బయటపడడానికి మార్గాన్ని చూపే మార్గదర్శులు వేదాలని చెప్తున్నారు అన్నమాట. ఇంకా కృష్ణ ఏం చెప్తున్నారంటే మన ఈ భౌతిక ప్రపంచంలో ఈ కర్మ వల్ల, ఇంద్రియాసక్తి వల్ల, ఇంకా ఈ జన్మ మరణ చక్రంలో బలంగా బంధింపబడిపోయి ఉన్నామని చెప్తున్నారు. అందుకే మనల్ని ఏమంటున్నారంటే ఈ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టుని వైరాగ్యమైన ఈ పదునైన గొడ్డలతో నరికేయమని చెప్తున్నారు అనమాట. సో వైరాగ్యం అంటే ఏంటి? అసంగం. భౌతిక ప్రపంచం నిర్తిగం. దేని మీద ఆసక్తి. సో వైరాగ్యం అంటే ఇంటిని వదిలేసి మనం కాషాయం ధరించేసి అడవిలోకి వెళ్ళిపోవడం కాదు. కృష్ణ ఏం చెప్తున్నారంటే ఆసక్తి లేకపోవటం, దేని మీద ఆసక్తి లేకపోవడం. దేని మీద ఆసక్తి లేకపోవడం అనేది కరెక్టే ఒక విధంగా చూస్తే, కానీ దేని మీద ఆసక్తి పెంచుకోవాలో కూడా తెలియడం వైరాగ్యం అంటున్నారు. అంటే భగవంతుడికి సంబంధం లేని దాని మీద ఆసక్తి తగ్గించుకోవాలి, భగవంతుడికి సంబంధం ఉన్న దాని మీద ఆసక్తి పెంచుకోవాలి. అది నిజమైన వైరాగ్యం అన్నమాట. అంటే మనకి ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, డిటాచ్మెంట్ ఫ్రమ్ మ్యాటర్, అటాచ్మెంట్ టు కృష్ణ అని. అంటే భౌతికమైన వాటి నుంచి డిటాచ్ అవ్వాలి, కృష్ణకే అటాచ్ అవ్వాలి. అది వైరాగ్యం అన్నమాట. సో దాన్ని భక్తి యోగా అని కూడా అంటారు. ఇక తర్వాత కృష్ణ ఏం చెప్తున్నారు, ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడాలంటే భగవంతుని శరణాగతి తీసుకోవాలని చెప్తున్నారు. శరణాగతి అంటే కేవలం నోటితో కృష్ణ అనడం కాదు, మన హృదయం, మనస్సు, మన జీవితం భగవంతుడి సేవలో పెట్టడం అన్నమాట. సో శరణాగతి లక్షణాలని మనకి 5వ శ్లోకంలో చెప్పారు కదా. నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ అన్నారు. అంటే ఏంటంటే మనకి మిథ్యాహంకారం ఉండకూడదు, మోహం ఉండకూడదు, ఇంకా మెటీరియల్ అటాచ్మెంట్, భౌతికమైన అటాచ్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ వదిలేయాలి. ఇంకా ఆధ్యాత్మిక చింతనలో మనం నిత్యంగా ఉండాలన్నమాట. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి, భౌతిక కోరికల్ని విడిచిపెట్టాలి. సో అలాంటి వాళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారంట. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఆధ్యాత్మిక లోకం ఎలా ఉంటుందని చెప్పారు.
న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః అన్నారు. అంటే అక్కడ సూర్యుడు అవసరం ఉండదు, చంద్రుడు అవసరం ఉండదు, అగ్ని అవసరం ఉండదు. ఎందుకంటే ఆ లోకంలో స్వయంగా ప్రకాశం ఉంటుందంట. అలా అని సూర్యుడు చంద్రుడు ఎవరు ఉండరని కాదు, వాళ్ళు ఉంటారు, కానీ అవసరం లేదని చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు ఉంటారంటే భగవంతుని లీలల్లో పార్టిసిపేట్ చేయడానికి, పాలు పంచుకోవడానికి ఉంటారు. కానీ మనలాగా మనకి ఇప్పుడు భౌతిక ప్రపంచంలో సూర్యుడు చంద్రుడు లేకపోతే జరుగుతుందా మనకి? జరగదు మాతాజీ. అంత అంధకారమే ఉంటుంది కదా. అవును. కానీ అక్కడ సూర్యుడు చంద్రుడు అవసరం లేదని చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు లేరని కాదు, వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు అవసరమే లేదు, ఎందుకంటే స్వయం ప్రకాశం అని చెప్తున్నారు. అది వైకుంఠ లోకం ఇంకా గోలోక బృందావనం స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాయని చెప్తున్నారు. అంటే దాని గురించి చెప్పాలంటే అక్కడ ప్రతి అడుగు నృత్యం అంటారు, ప్రతి మాట గానం లాగా ఉంటుందంట, ప్రతి వస్తువు చైతన్యమయమై ఉంటుందని చెప్తున్నారు. అంటే అక్కడ దుఃఖం ఉండదు, వృద్ధాప్యం ఉండదు, మరణం ఉండదు, కేవలం భగవంతుడి సేవలో ఉండే ఆనందం మాత్రమే ఉంటుందంట అక్కడ. సో ఈ 6 శ్లోకాల్లో కృష్ణ మనల్ని ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లిపోయారు. ఆ ఆధ్యాత్మిక ఆ లోకం ఎలా ఉంటుంది అని కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. సో ఫస్ట్ ఏం చెప్పారు, ఈ ప్రపంచం మనల్ని బంధిస్తుంది అని చెప్పారు, ఈ భౌతిక ప్రపంచం మనల్ని బంధిస్తుంది అని చెప్పారు. దాన్ని వైరాగ్యంతో మనం బయటపడాలని చెప్తున్నారు. వైరాగ్యం ఒకటే సరిపోదు, శరణాగతి తీసుకోవాలని చెప్తున్నారు అనమాట. ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి, అది ఎలా ఉంటుంది అని కూడా చెప్పారు ఇప్పటి వరకు మనకి. ఇప్పుడు 7th శ్లోకంలో జీవుడి స్థితి గురించి చెప్తున్నారు అనమాట. అంటే జీవుడు ఎలా భగవంతుడితో కనెక్ట్ అయి ఉన్నాడు, భగవంతుడికి జీవుడికి ఏంటి సంబంధం అనేది చెప్తున్నారు. 7th శ్లోకం రిసైట్ చేసుకొని మనం డిస్కస్ చేసుకుందాం. ప్రశ్న ఏమైనా ఉందా అనురాధ మాతాజీ? లేదు మాతాజీ. ఓకే, హ్యాండ్ రేస్ చేశారు. పావని మాతాజీ మీరు ఏమైనా క్వశ్చన్ ఉందా? లేదు మాతాజీ, రిసైట్ చేయడం కోసం. ఓకే ఓకే సరే. సో ఇప్పటి వరకు క్లియర్ గానే ఉంది కదా, గుర్తొచ్చినాయా మొత్తం ఇప్పటి వరకు మనం చదువుకున్నాయని? 15.7 రిసైట్ చేసుకుందాం. మమైవాంశో జీవలోకే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః సనాతనః షష్టానీంద్రియాణి మనః ప్రకృతిస్థాని కర్షతి. కర్షతి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనశ్షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మనః ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అనురాధ మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే హరి బోల్ మాతాజీ. పావని మాతాజీ మీరు కూడా శ్లోకం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనః షష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరి బోల్ మాతాజీ. సరోజ మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. శ్రీల ప్రభుపాదికి జై. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనః షష్ఠీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఉషా మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ బద్ధ భౌతిక జగత్తులోని జీవులు నా శాశ్వతాంశాలు, కానీ బద్ధ జీవితం కారణంగా వారు మనసుతో కలుపుకొని 6 ఇంద్రియాలతో తీవ్రమైన సంఘటన చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఉషా మాతాజీ మీరు కొంచెం చదవండి, ఇది కొద్దిగా లాజికల్ గా ఎండ్ అయ్యేలాగా ఒక దగ్గర ఆపండి, మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం. హరే కృష్ణ మాతాజీ. భాష్యం బై శీల ప్రభుపాద్కి జై. ఈ శ్లోకమునందు జీవుని యథార్థమునకు ఈ జీవుడే దేవాది దేవుని శాశ్వత అంశం, అనగా అతడి బద్ధ జీవితమునందు వ్యక్తిత్వమును కలిగి ముక్త స్థితి యందు ఆ దేవాది దేవునితో ఐక్యమగునని అర్థము కాదు.
అతడు శాశ్వతంగా దేవాది దేవుని నుండి విడివడియే ఉండును. ఈ విషయమే సనాతన అను పదము ద్వారా స్పష్టపరచబడినది. వేదములను అనుసరించి దేవాది దేవుడు అసంఖ్యాకములైన రూపములుగా విస్తరించుచుండును. వానిలో స్వరూపాంశ విస్తరణలు విష్ణు తత్వములనియు జీవులనియు విభిన్న అంశములనియు చెప్పబడును. అనగా విష్ణు తత్వములు స్వాంశ విస్తరణములుగా కాగా జీవులు విభక్త విభిన్నాంశ విస్తరణలు మరియు శాశ్వత సేవకులు. శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశ విస్తరణములసే రాముడు, నృసింహదేవుడు, విష్ణుమూర్తి ఇంకను అనేక వైకుంఠాధిపతులుగా వివిధ రూపములతో వైకుంఠ లోకములందు వ్యక్తమగుచుండును. హరే కృష్ణ మాతాజీ. నరసింహ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. దండవత్నం. విభిన్నాంశములైనట్టి జీవులు శాశ్వతంగా తమ వ్యక్తిగతములను కలిగి ఉండును. దేవాది దేవుని స్వరూపాంశ విస్తరణములు నిత్యములై ఉండునట్లే భగవానుని విభిన్నాంశములైన జీవులు కూడా తమ వ్యక్తిత్వములను కలిగి ఉందురు. దేవాది దేవుని విభిన్నాంశములుగా జీవులు భగవానుని గుణలక్షణములను స్వల్పమాత్రము కలిగి ఉందురు. అట్టి లక్షణములలో స్వాతంత్రం అనేది ఒకటి. అనగా ప్రతి జీవి కూడా స్వతంత్ర వ్యక్తిత్వం మరియు స్వల్పమైన స్వాతంత్ర్యమును కలిగి ఉన్నాడు. అట్టి స్వల్ప స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచుట చేతనే అతడు బద్ధజీవుడగు. సద్వినియోగపరచుటచే విముక్తుడగుచుండును. ఈ బంధముక్త స్థితి రెండింటి యందును జీవాత్మ దేవాది దేవునితో గుణైక్యమును శాశ్వతంగా కలిగి ఉండును. ముక్త స్థితి యందు అతడు ఈ భౌతిక స్థితి నుండి విముక్తుడై శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవ యందు నెలకొని ఉండును. కానీ బద్ధస్థితి యందు భౌతిక ప్రకృతి త్రిగుణములచే ప్రభావితుడై భగవానుని దివ్యములైన ప్రేమయుక్త సేవను విస్మరించును. దానికి ఫలితంగా అతడు ఈ భౌతిక జగత్తునందు తన జీవనమునకై తీవ్ర సంఘర్షణను ప్రాపించవలసి వచ్చును. హరే కృష్ణ మాతాజీ. ధనలక్ష్మి మాతాజీ మీరు. హరే కృష్ణ మాతాజీ. దండోత్సనము. మానవులు, శునకములు, మార్జాలములు, జంతువుల వంటి జీవులే కాకుండా భౌతిక జగత్తును పరిపాలించు బ్రహ్మ, శివ, విష్ణు కూడా శ్రీకృష్ణ భగవానుని అంశలే. భగవానుని అంశలందరూ శాశ్వత వ్యక్తీకరణలే కాని తాత్కాలిక వ్యక్త రూపములు కారు. ఇక్కడ తీవ్రముగా సంఘర్షణము చేయుచుండునను అర్థం కలిగిన కర్తతీయను పదము మిక్కిలి ప్రధానమైనది. బద్ధజీవుడు ఇనుప గొలుసులతో బంధింపబడినట్లుగా అతడు తన అహంకారంచే బంధింపబడి ఉన్నాడు. భౌతిక జీవితమునందు అతనిని నడిపించు ముఖ్య సాధనము మనస్సు. ఇంద్రియములలో ముఖ్యమైన అట్టి మనస్సు సత్వగుణము నందున్నప్పుడు అతను కార్యములు యోగ్యమైనవిగా యుండును. రజోగుణము నందున్నప్పుడు అతని కార్యములు దుఃఖపూరితములై యుండును. మనస్సు తమోగుణము నందున్నప్పుడు అతడు జంతుజాతులందు ప్రవేశించును. ఈ శ్లోకమున బద్ధజీవులు మనస్సు ఇంద్రియములతో కూడిన భౌతిక దేహంతో కప్పబడి ఉందురనియు, ముక్తులైనప్పుడు అట్టి భౌతిక ఆచ్ఛాదనము నశించి అతని ఆధ్యాత్మిక దేహము వ్యక్తమగుననియు స్పష్టమగుచున్నది. మాధ్యంది నాయన శృతి నందు సవాయేష బ్రహ్మనిష్ట ఇదం శరీరం మర్త్యమతి సృజ్యః బ్రహ్మాభి సంపదః బ్రహ్మణ పశ్యతి బ్రహ్మణ శృణోతి బ్రహ్మణై వేదం సర్వమనుభవతి. జీవుడు భౌతిక దేహ ఛాదనమును విడిచి ఆధ్యాత్మిక జగత్తును చేరినప్పుడు తన ఆధ్యాత్మిక దేహమును పునరుద్ధరించుకొని అట్టి ఆధ్యాత్మిక దేహంతో అతడు దేవాది దేవుని ప్రత్యక్షముగా దర్శింపగలడు. దేవాది దేవునితో ముఖాముఖి సంభాషింపగలడు, వినగలడు మరియు అతనిని యథార్థముగా అవగాహన చేసుకొనగలడు అని తెలుపబడినది. వసంతియత్ర పురుషా సర్వే వైకుంఠమూర్తయ అని శ్రీమద్ భాగవతము 3.15.14 నందు తెలుపబడినట్లు భగవద్ధామమును ప్రతి ఒక్కరూ దేవాది దేవుని దేహము వంటి లక్షణములు గల దేహములను కలిగి ఉందురు. దేహ నిర్మాణమునకు సంబంధించినంత వరకు ముక్త జీవులకును మరియు విష్ణుమూర్తులకును నడుమ ఎట్టి భేదమును లేదు. అనగా
ముక్తి నొందిన పిమ్మట జీవుడు దేవాది దేవుని కృపచే ఆధ్యాత్మిక దేహమును పొందగలుగును. ఈ శ్లోకమున మమైవాంశ నెక్స్ట్ హరే వాళ్ళకి కృష్ణ అవకాశం. ధన్యవాదాలు. సంధ్యా మాతాజీ మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువు. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. ఇది ఈ శ్లోకం దగ్గర నుంచా మాతాజీ? ఈ శ్లోకం దగ్గర నుంచి చదవండి. ఈ శ్లోకంన మమై వంశ దేవాది దేవుని విభిన్నాంశమును అను పదమును కూడా మిక్కిలి ప్రధానమైనది. ఇక్కడ దేవాది దేవుని అంశ భాగము అనగా భిన్నమైన భౌతిక వస్తువు యొక్క విరిగిన ఏదో భాగం వంటిది కాదు. ఆత్మను ఛేదించలేమని ద్వితీయాధ్యాయం నుండి మనము తెలుసుకుంటాము. కనుక ఈ అంశ భాగంను భౌతికంగా అవగాహన ఎక్కడ మాతాజీ? ఓకే, మీరు ఏదో భాగం వంటిది ఆత్మను భేదించలేమని ద్వితీయాధ్యాయం నుండి మనం తెలుసుకుంటాం. కనుక ఈ అంశ భాగంలో భౌతికంగా అవగాహన చేసుకుంటూ సాధ్యం కాదు. ఆత్మ ముక్కలుగా చేయబడి తిరిగి అతుకుటకు వీలయ్యేది భౌతిక పదార్థము కాదు. సనాతన అనేది సంస్కృత పద ప్రయోగం వాడబడుటచే ఈ భౌతిక భావనము ఇక్కడ సరిపోదు, అది నిత్యమైనది. ద్వితీయాధ్యాయపు ఆరంభమున దేహినోస్మిన్ యథా దేహే అను శ్లోకం ద్వారా ప్రతి దేహమునందును దేవాది దేవుని అంశమైన ఆత్మ నిలిచి ఉండడానికి కూడా తెలుపబడింది. అట్టి అంశ భాగంలో దేహబంధం నుండి విముక్తి నొందినప్పుడు ఆధ్యాత్మిక జగత్తు నుండి ఏదేని ఒక ఆధ్యాత్మిక లోకమును తన పూర్వపు ఆధ్యాత్మిక దేహమును పునరుద్ధరించుకొని దేవాది దేవుని సాహచర్యం అనుభవించిన బంగారము నందరి భాగము కూడా బంగారం అయినట్లు దేవాది దేవుని అంశ అయినందున జీవుడు అతనితో గుణైక్యమును కలిగి ఉండునని ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుపాదుల వారు చాలా చక్కని భాష్యం ఇచ్చారు దీనికి. సో మనకి ఏం చెప్తున్నారంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటున్నారు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. కృష్ణ ఏం చెప్తున్నారు? సమస్త జీవులు నా శాశ్వత అంశాలు అంటున్నారు. అంటే మనం ఈ శరీరం కాదు, అంటే మనం జనరల్ గా ఏమనుకుంటాం, హిందూ, ముస్లిం, భారతీయుడు, అమెరికన్ ఇలా లేదంటే స్త్రీ పురుష ఇలాంటి అనుకుంటూ ఉంటాం. కానీ ఇవి తాత్కాలికమైన శరీర గుర్తింపులు మాత్రమే అంటున్నారు. మన అసలు స్వరూపం ఏంటంటే జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్ అంటారు కదా. మనం కృష్ణుని నిత్య సేవకులు, ఆయన అంశాలు, ఆయన వాళ్ళం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి చెయ్యి శరీరానికి చెందిందే, వేరుగా ఉంటే దాని విలువ ఉండదు కదా. అలాగే జీవుడు కృష్ణుడితో కలిసినప్పుడు ఆనందంగా ఉంటాడు, కృష్ణుడిని మర్చిపోయినప్పుడు బాధపడతాడు అన్నమాట. అందుకే ఈ ప్రపంచంలో ఎంత సంపద, ఎంత పేరు, ఎంత సౌకర్యం వచ్చినా మనకి ఏదో హృదయంలో ఏదో ఖాళీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే జీవుడు కృష్ణుడి కోసమే నిర్మించబడ్డాడని కూడా అనుకోవచ్చు. అంటే మనం స్వభావంగా ఆధ్యాత్మికంగా ఉంటాము. ఎందుకంటే మనం కృష్ణుని అంశాలు కాబట్టి మనం కూడా ఆధ్యాత్మికలమే అనమాట. అయినా సరే ఇప్పుడు మనం ఈ బద్ధ జీవితంలో, ఈ కండిషన్ లైఫ్ లో మనం భౌతిక జీవితంలో చిక్కుకొని ఉన్నాం అనమాట. ఎందుకు ఇలా జరిగిందంటే కృష్ణ చెప్తున్నారు, మనం 6 ఇంద్రియాల వల్ల ఈ భౌతిక ప్రపంచంలో తీవ్రంగా పోరాడుతున్నామంట. 5 జ్ఞానేంద్రియాలు, 1 మనసు అని చెప్తున్నారు. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక. చెవి, ముక్కు, నాలుక, కళ్ళు, చర్మం. సో ఈ జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఈ 5 కాకుండా, ఈ 5 జ్ఞానేంద్రియాలు కాకుండా వాటితో పాటు మనస్సు కూడా ఒక ఇంద్రియంగా లెక్కించబడుతుందని చెప్తున్నారు. అందుకనే మొత్తం 6 ఇంద్రియాలతో కష్టపడుతున్నారని చెప్తున్నారు అనమాట. ఈ 6 ఇంద్రియాల్లో మనకి ఇంపార్టెంట్ గా అదుపు చేయలేనిది ఏంటంటే మనస్సు. సో మనస్సు కారణంగా దాని వల్లే జీవుడి ప్రకృతిలో చిక్కుకొని పోరాడుతున్నాడు అని చెప్తున్నారు అనమాట. అయితే కృష్ణ ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనకి ప్రభుపాదుల వారి భాషలో చాలా ఇంపార్టెంట్ చెప్పారు. జీవుడు అసలు భౌతిక స్వరూపం కాదు, ఆధ్యాత్మిక స్వరూపుడు అని చెప్తున్నారు అనమాట. అంటే జీవుని స్వభావం కూడా భగవంతుని స్వభావానికి గుణాత్మకంగా సమానంగా ఉంటుందంట. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫైర్ ఉంది అనుకోండి, అగ్ని తీసుకున్నారనుకోండి, అది అగ్ని రవ్వ కూడా వేడిగా ఉంటుందా? అగ్ని నుంచి వచ్చే అగ్ని రవ్వలు ఉంటాయి కదా, నిప్పు రవ్వలు, అవి కూడా వేడిగా ఉంటాయి కదా. సో ఇప్పుడు సముద్రం చుక్కలో, అంటే సముద్రం ఉప్పగా ఉంటుందని తెలుసు, కానీ ఒక చుక్క తీసుకుంటే ఉప్పగా ఉండదా? ఉంటుంది.
ఉంటుంది కదా. సో ఉంటుంది. సముద్రం చుక్కలో కూడా ఉప్పు ఉంటుంది. అలాగే జీవుడు కూడా చైతన్య స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, ఆనందాన్ని కోరుకునేవాడు. అంటే సచ్చిత్ ఆనంద అంటారనమాట. ఎందుకంటే మనం భగవంతుని అంశాలు కాబట్టి భగవంతుడు కూడా సచ్చితానంద, మనం కూడా సచ్చితానంద. కానీ పరిమాణంలో మాత్రం మనం చాలా తక్కువ. భగవంతుడు అనంతుడు అని చెప్తున్నారు. జీవుడు అనువంతవాడు, భగవంతుడు అనంతుడు అంటున్నారు. అందుకే అన్ని జీవులు కృష్ణుని అంశాలు అయినప్పటికీ ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో కష్టపడుతున్నారు అనమాట. ఎందుకు కష్టపడుతున్నారంటే ఈ భౌతిక మనస్సు, ఇంద్రియాశక్తి, మనం భగవంతుని అంటే మన కృష్ణ భావన అనేది మర్చిపోయాం కాబట్టి. ఇప్పుడు కృష్ణ మనల్ని తన అంశాలని చెప్పినప్పుడు మనకి ముందు చాప్టర్స్ లో కూడా కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా 7th చాప్టర్లు చెప్పారు. ఏం చెప్పారంటే కృష్ణ భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఇంకా మన్, బుద్ధి, అహంకారి 8 ఈ భౌతిక తత్వాలు, ఈ భౌతిక ఎనర్జీ కూడా నాదే అని చెప్తున్నారు. అంటే ఈ భౌతిక శక్తి ఏదైతే ఉందో అది కూడా నాదే అని చెప్పారనమాట. అప్పుడు ఏమన్నారంటే ఇవన్నీ నా బాహ్య శక్తి అని చెప్పారు. అంటే ఈ భౌతిక ప్రకృతి కృష్ణుని శక్తే అయినా సరే ఆయన నుంచి వేరుగా పనిచేసే ఎక్స్టర్నల్ ఎనర్జీ అని చెప్పారు, బాహ్య శక్తి అని చెప్పారు అనమాట. కానీ జీవుల గురించి మాట్లాడేటప్పుడు కృష్ణ వేరే మాట చెప్తున్నారు. ఆయన బాహ్య శక్తి అనట్లేదు. వీళ్ళంతా నా నా శక్తే కానీ వీళ్ళు బాహ్య శక్తి అనట్లేదు. మమైవాంశు అంటున్నారు. అంటే వీళ్ళంతా నా అంశాలు, జీవులంతా నా అంశాలు అని చెప్తున్నారు అనమాట. ప్రకృతి గురించి చెప్పేటప్పుడు నా శక్తి అన్నారు, జీవుల గురించి చెప్పేటప్పుడు నా అంశాలు అంటున్నారు అనమాట. అంటే కృష్ణ మనల్ని తన వారిగా భావిస్తున్నారు అనమాట. సో అది మనం తెలుసుకోవాల్సిన విషయం. మార్నింగ్ నాకు సో మనం అది ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది. కృష్ణ ఎప్పుడు మనల్ని తక్కువ చేయరు అనమాట. సో మనం ఆయన్ని మర్చిపోయినా సరే, ఆయన్ని సేవించకుండా ఆయనకి దూరంగా తిరిగినా సరే, కృష్ణ ఇంకా ఆయన ఏం చెప్తున్నారు, వీళ్ళంతా నా పిల్లలు, నా అంశాలు అని చెప్తున్నారు అనమాట. సో మన నిత్య స్వరూపం కూడా అదే అనమాట. మనం ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళం కాదు, మనం కృష్ణుడికి చెందిన వాళ్ళం, ఆధ్యాత్మిక లోకానికి చెందిన వాళ్ళం. కానీ ఎందుకు బాధపడుతున్నాం అని చెప్తున్నారు? ఎందుకంటే మనం భక్తి సేవను అంగీకరించట్లేదు. భగవంతుని సేవకులు అనే స్వభావాన్ని మర్చిపోయామన్నమాట. అంటే భక్తి యోగాన్ని స్వీకరించట్లేదు. అందుకే జీవుడు ఇక్కడ చాలా కష్టపడుతున్నాడు అని చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు మనకి అంశ అనే ఒక వర్డ్ వాడినప్పుడు మనకి కొన్ని డౌట్స్ రావచ్చు అనమాట. మన కృష్ణుడు మనల్ని అంశ అంటున్నాడు, కానీ కొన్ని ఇతర శాస్త్రాల్లో చూస్తే కృష్ణుడు అవతారాలు కూడా అంశ అవతారాలు అని అంటారు. అయితే జీవులు కూడా అంశలే, అవతారాలు కూడా అంశలు, రెండు ఒకటేనా అనే డౌట్ వస్తుంది ఎవరికైనా? వస్తుంది. సో అవతారాలు అంటే మనకి విష్ణుతత్వ విస్తరణలు అంటారు అనమాట. అంటే విష్ణుతత్వ విస్తరణలు అంటే వాళ్ళకి సంపూర్ణ చైతన్య శక్తి ఉంటుంది, వాళ్ళు మాయకి ఎప్పుడు లోబడరు. అది డిఫరెన్స్. జీవతత్వంకి విష్ణుతత్వంకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు దివ్యమైన సంపూర్ణ చైతన్యంతో ఉంటారు, వాళ్ళు మాయకి ఎప్పుడు లోబడరు మనలాగా. కానీ మనం అవతారాలు కాదు, మనం జీవతత్వం. ఈ శ్లోకంలో అందుకే చెప్తున్నారు జీవలోకే జీవభూత సనాతన అంటున్నారు. అంటే మనం జీవులం, శాశ్వత జీవులమే. కానీ మనం అంటే మనం కూడా నిత్యులమే, కృష్ణుడు కూడా నిత్యుడే, అవతారాలు కూడా నిత్యులే, జీవులు కూడా నిత్యులే. కానీ అందరూ ఒకటే అనుకోవచ్చా అంటే కాదు. ఎందుకంటే నిత్యత్వం ఒకటైనా కూడా స్థానం ఒకటి కాదని చెప్తున్నారు. అంటే మనకి ఏంటంటే క్వాలిటేటివ్లీ సేమ్ ఉంటాం మనం. అంటే గుణాత్మకంగా సమానత్వం ఉంటుంది, పరిమాణం పరంగా చూస్తే సమానత్వం లేదనమాట. అంటే ఇప్పుడు నీటి బొట్టు, సముద్రం ఒకటే కాదు కదా పరిమాణంలో. సో నిప్పు రవ్వ సమానం కాదు. అంటే సూర్యుడు, సూర్యకిరణం రెండు ప్రకాశిస్తాయి అని చెప్పేసి సూర్యకిరణాన్ని సూర్యుడితో సమానం అని చెప్తామా? లేదు, చెప్పలేం. సముద్రం, నీటి బొట్టు కూడా అలా చెప్పలేం. అలాగే జీవుడు కూడా చైతన్య స్వరూపుడే, కానీ కృష్ణుడు పరమ చైతన్య స్వరూపుడు అనమాట. శ్రీల ప్రభుపాది కూడా మనకి స్పష్టంగా చెప్పారు, మనం కృష్ణుడితో ఏకత్వం అవ్వమని చెప్తున్నారు. అంటే ముక్తి పొందడం అంటే మనం భగవంతుడిలో కలిసిపోవడం కాదని క్లియర్ గా చెప్తున్నారు అనమాట. అంటే మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటకు వెళ్ళి ముక్తి అనేది లభిస్తుంది, మనం భగవంతుడి గురించి తెలుసుకొని ఆయనకి సేవ చేస్తే అని చెప్పారు. అలా అంటే మనం ముక్తి వస్తుందంటే మనం ఆయనతో ఏకం అయిపోతామని చెప్పట్లేదు అనమాట. మనం భగవంతుడితో నిత్య సంబంధం కలిగిన వాళ్ళం అనమాట. మనం ఆయన సేవకులం. అంటే ఆయన మన స్వామి, మనం ఆయన ఆశ్రయించిన వాళ్ళం అనమాట. అంటే మనం అంశ, ఆయన సంపూర్ణం. ఇది తెలుసుకుంటే మనకి ఆ భ్రమ అనేది తొలగిపోతుంది అనమాట. అప్పుడు జీవుడు ఏం చెప్పాలి? జనరల్ గా నేను భగవంతుడిని కాదు, నేను భగవంతుడి దాసుణ్ణి, సేవకుణ్ణి అని చెప్పాలన్నమాట. అది అప్పుడు అలాంటి అవగాహన వచ్చినప్పుడు మనకి నిజమైన భక్తి అనేది ప్రారంభం అవుతుంది అనమాట. కానీ కొంతమంది ఇలా అంటారు, జీవుడు ఇప్పుడు ఈ బద్ధ జీవితంలో వ్యక్తిగతంగా ఒక స్వరూపంలో ఉన్నాడు, కానీ ముక్తి పొందిన తర్వాత చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే మనం ముక్తి అంటే మనం భగవంతుడితో ఐక్యమైపోతామని. అది చాలా సార్లు మనకి ఖండిస్తారు. ప్రభుపాదుల వారు కూడా చాలా సార్లు మనకి క్లియర్ గా చెప్తారనమాట. భగవద్గీతలో అలా చెప్పలేదు. మన గురు పరంపరలో ఆచార్యులు కూడా స్పష్టంగా అదే చెప్పారు. ఏంటంటే మనం ఎప్పటికీ భగవంతుడితో ఒక్కటిగా కలిసిపోమంట.
మనం ఆయనలో లీనమైపోయి మన వ్యక్తిత్వాన్ని కోల్పోమంట. మనం ఆయన శాశ్వత అంశలే, ఆయనతో నిత్య సంబంధం కలిగిన వ్యక్తిగత జీవులం. మనకి వ్యక్తిత్వం ఉంటుంది, ఇప్పుడు ముక్తి తర్వాత కూడా వ్యక్తిత్వం ఉంటుందంట. అంటే కృష్ణుడి వ్యక్తి, మనం కూడా వ్యక్తులమే. తేడా ఏంటంటే మనం గుణాత్మకంగా సమానం, కానీ పరిమాణంగా చూస్తే సమానం కాదు, భిన్నం అనుకోవచ్చు. అంటే మనం అణువు, మన చైతన్యం కూడా అణువంతే ఉంటుంది. కృష్ణుడు విభువు కాబట్టి ఆయనకి అనంతమైన చైతన్యం ఉంటుంది అనమాట. అంటే మన చైతన్యం పరిమితమైనది, భగవంతుడి చైతన్యం అపరిమితమైనది. సో మనకు కూడా జ్ఞానం ఉంటుంది, కానీ సంపూర్ణ జ్ఞానం ఉండదు అనమాట. మనకు లిమిటేషన్స్ ఉంటాయి. సో మనకి కూడా శక్తి ఉంటుంది, కానీ అసంఖ్యాక శక్తులు అనేవి మనకు ఉండవు అనమాట. అయితే గుణం మాత్రం ఒకటే. కృష్ణ సచ్చిదానంద స్వరూపుడే, అంటే నిత్యుడు, జ్ఞానం ఉంటుంది, ఆనందమయుడు. మనం కూడా జీవులుగా అదే స్వభావం కలవాలి. అంటే మనకి నిత్యత్వం ఉంటుంది, చైతన్యం ఉంటుంది, మనం కూడా ఆనందాన్ని కోరుకునే స్వభావం అనేది ఉంటుంది. అందుకే కృష్ణుడు సనాతనుడే, మనం కూడా సనాతనులమే అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. కానీ సమానమని అంటే ఒకటే అని కాదనమాట. అంటే మనకి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ప్రభుపాదులు వారు పరపోట్లో. ఏం చెప్పారు? ఒక బంగారు గని, ఒక చిన్న బంగారు ముక్క తీసుకుంటే రెండు బంగారమే, కానీ విలువ, పరిమాణం, శక్తి ఒకటేనా? కాదు మాతాజీ. డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. Difference. అలాగే కృష్ణ సంపూర్ణుడు, మనం సూక్ష్మ భాగాలని అనుకోవచ్చు అనమాట. సో మనకి వేదాలు ఏం చెప్తున్నాయంటే, సో మనకి విష్ణుతత్వ, జీవతత్వ రెండు విస్తరణలు ఉంటాయంట. ఆ రెండిట్లో అంటే రెండు అంశాలే, కానీ స్వాంశ విభిన్నాంశ రెండు ఉంటాయి అనమాట. అంటే విష్ణుతత్వ స్వాంశ అన్నమాట, జీవతత్వ విభిన్నాంశ. అంటే స్వాంశ అంటే ఏంటంటే ఇవి భగవంతుని స్వీయ విస్తీర్ణీకరణలు అంటారు. అంటే ఆయన దివ్యమైన విష్ణుతత్వ స్వరూపాలు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రామ, నరసింహ, వరాహ, వామన, బలరామ, వసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, ఇవన్నీ ఉంటాయి కదా అవతారాలు. అవన్నీ భగవంతుని స్వరూప విస్తరణలు అన్నమాట. అంటే వాళ్ళందరూ శక్తి రూపంలో కానీ అన్నిట్లో సమానంగా ఉంటారు భగవంతుడితో. కానీ విభిన్నాంశ విషయానికి వస్తే జీవాత్మలు ఉంటారన్నమాట. మనందరం ఆ వర్గంలోకి వస్తాం అనమాట. సో మనం భగవంతుడి నుంచి వచ్చినా సరే, మనం విష్ణుతత్వం అంటే స్వామి తత్వం, జీవతత్వం అంటే దాసుడు అన్నమాట. అందుకే చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు మనకి? జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్య దాస్ అంటున్నారు అనమాట. జీవుని అసలు స్వరూపం ఏంటంటే కృష్ణుడికి నిత్య సేవకుడు అని చెప్తున్నారు. కాబట్టి అంశ అనే పదం విన్నప్పుడు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనం విష్ణుతత్వం కాదు, మన జీవతత్వం. స్వాంశ కాదు, విభిన్న అంశం అని మనం అదొకటి గుర్తుంచుకోవాలన్నమాట. సో జీవుల సందర్భాల్లో జీవుల్ని ప్రస్తావించిన సందర్భంలో మనం విభిన్న అంశ అనుకోవాలి. అవతారాల సందర్భంలో వచ్చినప్పుడు స్వాంశ అనుకోవాలన్నమాట. రెండు అంశాలే, కానీ స్థానం ఒకటి కాదనమాట, రెండు డిఫరెంట్. ఇంకా కొంతమంది ఎలా చెప్తారంటే, ఈ స్వాంశ విషయంకి వచ్చినప్పుడు ఒక దీపం నుంచి చాలా దీపాలు వస్తాయి కదా. ఒక దీపం నుంచి ఇప్పుడు మీరు కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తారు కదా, ఒక దీపం నుంచి చాలా వెలిగిస్తారు కదా, అవును మాతాజీ. వెలిగిస్తారా? Yes. అంటే కృష్ణుని అవతార విస్తరణలు అర్థం చేసుకోవడానికి సరైన ఉదాహరణ అదే అని చెప్తారనమాట. ఎందుకంటే అన్ని సమానంగా ఉంటాయి కదా, వెలుగు సేమే ఉంటుంది. అన్ని ఒక దీపం నుంచి ఇంకో విస్తరణ అయినందువల్ల ఫస్ట్ దీపం వాల్యూ తగ్గిపోదు, ఇవి కూడా సేమ్ క్వాలిటీ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. కానీ జీవుల విషయంలో అది అది సమానం కాదని చెప్తున్నారు అనమాట. సో కృష్ణుడితో అన్ని విధాలా మనం సమానం కదా. ఆయన ఆధ్యాత్మికుడు, మనం కూడా ఆధ్యాత్మికులమే. ఆయన నిత్యుడు, మనం కూడా నిత్యులమే. కానీ ఏం డిఫరెన్స్ ఉంటుందంటే, ఆయన సర్వాధికారి, మన ఆశ్రయం తీసుకున్న వాళ్ళం. ఆయన భోక్త, మనం సేవకులం. ఆయన పరిపూర్ణుడు, మనం అణుభాగాలు మాత్రమే అన్నమాట. ఇంకా ఈ శ్లోకంలో ఇంకేం చెప్తున్నారు? ప్రకృతి స్థాని కర్షతి అన్నారు కృష్ణ. అంటే జీవులు కర్షతి అంటున్నారు. కర్షతి అంటే చాలా కష్టపడుతున్నారు, తీవ్రంగా సంకర్షణలో ఉన్నారు, తీవ్రంగా పోరాడుతున్నారు, తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇంకా ప్రకృతిలో గట్టిగా లాగబడుతున్నారు ఇనుప గొలుసులతో అని ప్రభుపాదులు వారు రాశారు మనకి. అంటే ఇది కేవలం మనుషులు మాత్రమే కాదని చెప్తున్నారు. అన్ని జీవరాశులు ఏవైతే ఉంటాయి, పిల్లులు, కుక్కలు, పక్షులు, పురుగులు, ఇవన్నీ కాదు. ఈ జగత్తులో ఉన్న ఎవరైనా మనుషుల్లో కూడా ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రకృతి వ్యవస్థలో భాగమే అని చెప్తున్నారు అనమాట. అంటే ఎవరైతే శరీరాన్ని స్వీకరిస్తారో, ఆ శరీరాన్ని స్వీకరించినంత కాలం ఈ భౌతిక ప్రకృతితో మనకి సంబంధం ఉంటుంది. అందుకే భగవద్గీతలో మనకి ఏం చెప్తున్నారంటే, మనం ఎవరో తెలుసుకోవాలి, మనం భగవంతుని దాసులను అంగీకరించాలి ఫస్ట్, తర్వాత భక్తి యోగాన్ని స్వీకరించాలి. అప్పుడు ఈ కర్షతి అనేది ఏదైతే ఉంది, ఈ పోరాటం ఉండదన్నమాట. అంటే మనం ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతాం.
అయితే ఇప్పుడు కృష్ణ జీవుడి భౌతిక ప్రపంచంలో ఎలా బంధించబడ్డాడు అనేది ఇంకా డీటెయిల్డ్ గా చెప్తున్నారు అనమాట. అంటే ఎలా బంధించబడ్డాడని ప్రభుపాదుల వారు ఏమంటున్నారు, బద్ధ జీవుడు ఇనుప గొలుసులతో కట్టేసినట్టుగా బంధింపబడ్డాడు అని చెప్తున్నారు అనమాట. అందుకే ఈ కర్షతి అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ అని మనకి ప్రభుపాదుల వారు కూడా రాశారు. ఎలా కష్టపడుతున్నాడు, ఎలా లాగబడుతున్నాడు, ఎలా ఈ బంధనంతో బాధపడుతున్నాడు, ఎంత గట్టిగా పోరాడుతున్నాడు అని చెప్తున్నారు అనమాట. అయితే మనకు ప్రశ్న వస్తుంది, ఇంత గట్టిగా కట్టిపడేసేది ఏంటి మనల్ని అని. ఏంటి మనల్ని ఇంత గట్టిగా ఏది కట్టి పడేస్తుంది? మాయా మాయా మాయ. మాయ కరెక్టే, కానీ యాక్చువల్ ఈ సందర్భంలో మనకి మిథ్యాహంకారం అంట. అహంకారం అంటే గర్వం కాదు. ఇక్కడ మనం మన ఐడెంటిటీని రాంగ్ గా ఐడెంటిఫై చేసుకోవడం, మనల్ని మనం రాంగ్ గా ఐడెంటిఫై చేసుకుంటాం అనమాట. అంటే నేను ఈ శరీరం అని భావిస్తాం. అంటే జనరల్ గా మనం పురుషుడిని, స్త్రీని, ధనవంతుడిని, పేదవాడిని, లేకపోతే ఈ పలానా కుటుంబానికి చెందిన వాడిని, లేకపోతే ఈ దేశానికి నేను భారతీయుణ్ణి, ఇలాంటి శరీర ఆధారితమైన ఈ ఈ గుర్తింపులు ఏవైతే ఉంటాయో అవన్నీ తప్పు గుర్తింపులు అనమాట. అలా ఐడెంటిఫై చేసుకోవడం వల్ల మనం చిక్కుకున్నామంట. దాన్ని మిథ్యాహంకారం అంటారు. అంటే ఆ మిథ్యాహంకారం వల్లే మనకి ఆత్మ శుద్ధమైనది అయినప్పటికీ ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని కట్టిపడేసేది అదే అని చెప్తున్నారు అనమాట. ఈ అహంకారం వల్ల నేనే ఈ శరీరం అనుకుంటాం, లేకపోతే ఇది నా ఇల్లు, నా కుటుంబం, నా పేరు, నా డబ్బు, నా స్థానం, నా గౌరవం, ఇవన్నీ నాది అని అనుకుంటాం కదా. ఆ భావాలే మిథ్యాహంకారం అని అంటారు అనమాట. సో ఇలా జీవుడు అహంకారంతో బంధించబడి ఉంటాడు. అందుకే అన్నిటికీ ముఖ్యమైన ఏజెంట్ ఏంటంటే మనస్సు అని చెప్తున్నారు అన్నమాట ప్రభుపాదుల వారు. మనస్సు జీవుణ్ణి ఈ అసలు లక్ష్యం ఏంటి, మనకి మానవ జీవితం అసలు లక్ష్యం ఏంటి? గోలోకం, భగవంతుడి చేరుకోవడం, సేవ, భగవంతుడి సేవ చేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం అన్నమాట. సో అయితే మనకి ఆ లక్ష్యం నుంచి దూరం చేసేది మన మనస్సు అంట. మన లక్ష్యం కృష్ణుడు, ఆ కృష్ణుడి నుంచి మనల్ని దూరం చేసేది మన మనస్సు అంట. అంటే ప్రతి జీవికి అసలు గమ్యం భగవంతుని చేరుకోవడం, ఆయన సేవలో ఉండడం. సో మనకి ప్రహ్లాద్ మహారాజు కూడా భాగవతంలో ఏం చెప్పారు, ప్రతి జీవి నిజమైన లక్ష్యం విష్ణుమూర్తి అని చెప్పారనమాట. అంటే విష్ణు తత్వం ఏదైనా అవ్వచ్చు, విష్ణు, రామ, కృష్ణ, విష్ణు తత్వంలో ఉన్న ఏ స్వరూపమైనా తీసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే మనం భౌతిక స్థాయిలో అనవసరమైన ఆశలు పెంచుకుంటున్నాం. అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న వస్తువులనే ఇవే చాలా అర్థవంతమైనవి అనుకుంటున్నాం. ఈ పదవి అంటే నా లక్ష్యం ఈ పదవికి వెళ్ళిపోవడం, లేదంటే ఇంత డబ్బు సంపాదించడం, లేకపోతే ఇంత ఇంద్రియ సుఖాలు అనుభవించడం, ఇంత లగ్జరియస్ ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, ఇలాంటివి అనుకుంటాం. కానీ పేరు, గౌరవం ఇవన్నీ మన జీవిత గమ్యాలు అనుకుంటాం అనమాట. అది మిథ్యాహంకారం వల్ల అనుకుంటాం. దాంతో జీవుడికి అంతులేని కష్టం అనేది వస్తుందని చెప్తున్నారు. అందుకే కర్షతి అనే పదం ఇక్కడ చాలా సార్లు మనకి నొక్కి నొక్కి చెప్తున్నారు అనమాట ప్రభుపాదుల వారు కూడా. సో ఎందుకంటే జీవుడు కృష్ణుడికి దాసుడిగా ఉండడానికి ఇష్టపడట్లేదు, శరణాగతి అంగీకరించట్లేదు, భక్తి యోగా ఆచరించట్లేదు. అందుకే మిథ్యాహంకారం ఈ మనస్సు, ఆరేంద్రియాల ప్రభావంతో ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడు అని చెప్తున్నారు అనమాట. ఇంకో విషయం ఏం చెప్పారంటే ఇక్కడ ఈ భౌతిక శరీరాన్ని విడిచి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుందని చెప్తున్నారు, ఆధ్యాత్మిక స్వరూపాన్ని పొందుతామని చెప్తున్నారు. అంటే మనకి ఈ భౌతిక శరీరం నుంచి ఆధ్యాత్మిక శరీరం అనేది ఇవ్వబడుతుందని చెప్తున్నారు. ఆ శరీరం మాత్రమే కాదు, అప్పుడు ఏమవుతుందంటే మనం భగవంతుడితో డైరెక్ట్ గా ముఖాముఖి, ఫేస్ టు ఫేస్ మనం చూడగలం అంట. ఇప్పుడు చూడగలమా మనం భగవంతుడిని ఫేస్ టు ఫేస్? చూడలేం. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్తామో ఆధ్యాత్మిక స్వరూపాన్ని పొందుతాం అంట. అంటే మన ఆధ్యాత్మిక శరీరం మనకి వస్తుందంట. అప్పుడు మనం భగవంతుడిని దర్శించగలమంట, ముఖాముఖి, ఫేస్ టు ఫేస్ చూడగలమంట. అప్పుడు మనం ఆయనతో ప్రత్యక్షంగా సేవ చేయగలం. ఇప్పుడు మనం ఎలా అయితే డీటీ వర్షిప్ చేస్తామో, భక్తులు సేవ చేస్తామో, లేదంటే ప్రీచింగ్ చేస్తాము, లేదంటే పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తాము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి. కానీ డైరెక్ట్ గా మనం ఫేస్ టు ఫేస్ అనే భగవంతుని చూసి భగవంతుడితో మాట్లాడి భగవంతుడికి డైరెక్ట్ గా సేవ చేసే అవకాశం మనకి ఈ ప్రపంచంలో ఉండదని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. అక్కడ మనకి ఆధ్యాత్మిక లోకంలో అది ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు మనకి 8th శ్లోకాలో ఏం చెప్తున్నారో చూద్దాము. సో జనరల్ గా మనకి 7, 8, 9 శ్లోకాల్లో మనస్సు శక్తి అనే దాని గురించి చెప్తున్నారు అనమాట. శరీర మార్పుకి ప్రధాన కారణం మనస్సే అని చెప్తున్నారు. అయితే ఇంకో కారణం ఏంటంటే మనస్సుతో మనం ఏం ఆలోచిస్తాం, మిథ్యాహంకారంతో మనం మనస్సు సేవకులం లాగా తయారవుతాం అనమాట. తయారయ్యి ఆ మిథ్యాహంకారం ఏదైతే ఉంటుందో దాన్నే అదే నిజం అని అనుకుంటాం అనమాట. అంటే మనం ఈ శరీరం అనుకుంటాం, మనం ఈ ప్రపంచంలో ఏదో సాధించాలనే కోరికతో ఉంటాం అనమాట. నేను ఇది అంటే ప్రతి వాళ్ళకి ఒక లైఫ్ గోల్స్ ఉంటాయి అనమాట. జనరల్ గా మనం ఎవరిని అడిగినా సరే, ఎవరికైనా లక్ష్యాలు ఉన్నాయంటే ఎవరైనా భగవంతుడి లక్ష్యం అని చెప్తారా?
లేదు మాతాజీ. జనరల్ గా చెప్పరు. అంటే భక్తులు వరకైతే అవగాహన ఉన్న వాళ్ళు చెప్తారు, కానీ భక్తులు కూడా చాలా స్ట్రగుల్ అవుతా ఉంటాం కదా, మనం కూడా స్ట్రగ్లింగ్ సాధకాస్ అన్నమాట. సో మనకి కూడా ప్రతిసారి ఒకేలాగా అనిపిస్తుందా లేదా కూడా తెలియదు, మనం ఆ స్థాయికి చేరుకోవాలి. కానీ జనరల్ గా మన లక్ష్యం భగవంతుడు అయి ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు 7వ శ్లోకంలో ఏం చెప్పారు? జీవుడు మనస్సు ఇంద్రియాల వల్ల కష్టపడుతున్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు 8వ శ్లోకంలో ఏం చెప్తారో చూద్దాము. ఎనిమిదవ శ్లోకం చూద్దామా మనం ఇక్కడ ఆపేద్దామా? నెక్స్ట్ మనం చదివేసరికి టైం అయిపోతుంది. ఆపేయండి మాతాజీ, రేపు చెప్తాను. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. చాలా డీటెయిల్డ్ గా ఇచ్చారు, మీరు పర్పట్ మళ్ళీ ఒకసారి చదువుకోండి భాష్యము క్లాస్ అయిపోయిన తర్వాత. ప్రభుపాదుల వారు మనకి చాలా చక్కని విషయాలు చెప్పారు దీంట్లో. మనం ఇవన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే మనం మర్చిపోతూ ఉంటాం. మనం జనరల్ గా మనం ఎంత చదువుకున్నా కూడా మనం ఆత్మ మనం శరీరం కాదు అనేది కోపం వచ్చినప్పుడు గుర్తొస్తుందా? గుర్తురాదు మాతాజీ. సిట్యుయేషనల్ గా మనకి ఎవరైనా మనల్ని అవమానించారనుకోండి, అరే మన ఈ శరీరం కాదు కదా, ఎందుకు బాధపడటం, లైట్ తీసుకొని వెళ్ళిపోదాం అని అనుకుంటావా? అనుకోం మాతాజీ. ముందు బాధ, హరే కృష్ణ మాతాజీ, ముందు బాధ వచ్చేస్తుంది మాతాజీ. బాధపడుతున్నామంటే మనం శరీరం అని అనుకుంటున్నాం కదా, అనుకోకపోతే బాధ రాదు. అదే అనుకుంటున్నాం మాతాజీ, శరీరమే మనం అనుకుంటున్నాం, అందువల్ల దాని వల్లే యాక్చువల్ గా బాధ వస్తుందంట. అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక వార్ జరుగుతుంది, వార్ జరిగినప్పుడు అక్కడ ఒక బాంబు వేస్తారు, అక్కడ ఒక స్కూల్లో పిల్లలందరికి ఇబ్బంది అయింది, కొంతమంది చనిపోయారు. మనకి బాధ అనిపిస్తుందా? ఎక్కువ బాధ అనిపిస్తుందా? ఎక్కువ బాధ అనిపిస్తుంది, కొంచెం బాధ అనిపిస్తుంది, కొంచెం ఉంటుంది. అదే మనకి సంబంధించిన వాళ్ళు, మన ఫ్యామిలీలో వాళ్ళకి ఆ వార్ లో వాళ్ళు పోయారనుకోండి, మనకేమనిపిస్తుంది? దగ్గర వాళ్ళకి చిన్నదైనా బాధ అనిపిస్తుంది మాతాజీ. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ వల్ల అన్నమాట, మనం వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎలా అయితే బాడీతో మనం ఈ శరీరం అని మనం మిథ్యాహంకారం అన్నాం కదా, రాంగ్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు బాధ ఉంటుంది. సో ఇప్పుడు జరిగింది విషయం అయితే ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ పక్కిల్లు కాలిపోయింది అనుకోండి, కొద్దిగా బాధ ఉంటది, ఎక్కువ మనకు అనిపించదు. అదే మన ఇల్లు కాలిపోయింది అనుకోండి, ఎంత బాధ ఉంటది? చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే అది నా ఇల్లు అనే ఒక ఐడెంటిఫికేషన్ ఉంది కదా, దాని వల్ల అన్నమాట. అంటే మనకి ఈ జీవాత్మ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు బాధ అనేది ఉండదంట, ఓన్లీ మనం ఐడెంటిఫికేషన్ వల్లే బాధ ఉంటుంది. ఇప్పుడు నన్ను అన్నారు, నన్ను ఏదన్నా హర్ట్ చేశారు అంటే మనకి బాధ అనిపిస్తుంది అనమాట. అంటే ఇది నేను కాదు, ఈ బాడీనే కదా వాళ్ళు షేమ్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఎవరైనా పొట్టిగా ఉన్నారనుకోండి, చాలా పొట్టిగా ఉన్నావు అని ఎగతాళి చేశారనుకోండి, బాధ అనిపిస్తుందా? అనిపిస్తుంది మాతాజీ. మనం మంచిగా ఉన్నా గానీ ఎదుటి వాళ్ళు హర్ట్ చేస్తుంటే కూడా బాధ వస్తుంది బాధ అనిపిస్తుంది. సో మనం మన భౌతికమైన రూపం గురించి కానీ, లేదంటే మన మైండ్ లో ఆలోచించే వాటి గురించి కానీ, ఇప్పుడు మనం ఒక గొప్ప పొజిషన్ లో ఉన్నాము, వీళ్ళేంటి నాకు అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు, లేదంటే నేను ఇంటి యజమానిని, నాకు పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వైఫ్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇలాంటివన్నీ ఎందుకు అనుకుంటామంటే మనల్ని మనం శరీరంతో ఐడెంటిఫై చేసుకోవడం వల్ల అన్నమాట. ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్ వల్లే అసలు బాధ అనేది ఉంటుంది. ఆత్మకి అసలు బాధ అనేది ఉండదు అనమాట, ఎందుకంటే సచ్చిదానంద స్వరూపం కాబట్టి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన మైండ్ తో మనం ఇవన్నీ ఆలోచించుకొని దానివల్లే మనం ఈ బంధనంలో చిక్కుకుంటున్నాము, ఇంకా చాలా బాధపడుతున్నాం అనేది మనకి ఈ శ్లోకం ద్వారా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనైతే భాష్యం మళ్ళీ చదువుకోండి, మీరు చాలా క్లియర్ గా మనకి ప్రభుపాదుల వారు రాశారు. దానివల్ల మనం ప్రతిసారి గుర్తు చేసుకోవచ్చు అనమాట. సో మనకి కోపం వచ్చినప్పుడు మనకి ఇది గుర్తు రావాలన్నమాట, లేదంటే మనల్ని ఎవరైనా హర్ట్ చేసినప్పుడు మనకి ఇది గుర్తుకు రావాలి. సో మనం ఏదన్నా భక్తి మార్గం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము, దేహ భావంలోకి వెళ్తున్నాము అనుకున్నప్పుడు మనకి ఈ శ్లోకం గుర్తు రావాలి. గుర్తుకొచ్చి మనం దాని ప్రకారం మనం మన మైండ్ సెట్ మార్చుకోవాలన్నమాట. ఓకే, నేను దీని వల్లే కదా మనం చిక్కుపోతుంది, భగవంతుడు ఇలా చెప్పారు కదా భగవద్గీతలో, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అంటే నేను ఆచరించట్లేదు అని మనకు గుర్తు రావాలన్నమాట. సో నేను విని వదిలేస్తున్నాను, ఆచరణలో పెట్టట్లేదు అని మనకు గుర్తు రావాలి. గుర్తొచ్చినప్పుడు మన ఆచరణలో పెట్టడానికి కొంచెం టఫ్ గానే ఉంటుంది, కానీ స్టార్ట్ చేస్తే గనక మనకి ఆ సిచ్యుయేషన్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. లేకపోతే మనం దాని గురించి ఆలోచిస్తాము,
ఆ మైండ్ మనల్ని వదిలేదు. చూసావా నిన్ను ఇంత మాట అన్నారు, లేదంటే నిన్ను ఇలా హేళన చేశారు, అలా చేశారు, నువ్వు ఇలా అయితే జస్టిఫై చేస్తా అనమాట మనస్సు. నువ్వు అలా కాకపోయినా కూడా నేను ఇలా అన్నారు, నువ్వు ఎందుకు బాధపడట్లేదు, బాధపడని చెప్తూ ఉంటది మనస్సు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఆ టైంలో మనకి భగవద్గీత గుర్తు రావాలన్నమాట. అందుకే మనకి భగవద్గీత లైఫ్ మాన్యువల్ అని ఎందుకు చెప్తారంటే, మనకి జరిగే ప్రతి లైఫ్ లో ప్రతి ఇన్సిడెంట్ కి మనకి ఒక దేనికి ఎలా తీసుకోవాలి అనేది మనకి క్లియర్ గా చెప్పారనమాట భగవద్గీతలో. సో మనం ఓన్లీ విని వదిలేయకూడదు, మనం చదువుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలన్నమాట. హరే కృష్ణ మాతాజీ. మనం ఎంత మంచితనంగా ఎంత మర్యాదగా మాట్లాడి మనం ఉంటున్నా కానీ ఎదుటి వాళ్ళు అట్లా ఉండలేకపోతున్నారు కదా మాతాజీ, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా. అట్లాంటప్పుడు బాధ అనిపిస్తుంది మనల్ని మాతాజీ. ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏం చేయాలంటే మాతాజీ, మనం అసోసియేషన్ నుంచి బయటకు రావడానికి ట్రై చేయాలి మాతాజీ. వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. అండ్ ఇంకా మనం ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఆచరించాలి. ఓకే, వాళ్ళు అనేది నా బాడీనే కదా, నన్ను ఆత్మని ఎవరు విమర్శించలేరు కదా. సో దాన్ని నేను ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు భగవంతుడి గురించి ఆలోచించడానికే టైం లేదు. ఇవన్నీ అనవసరమైన విషయాలు ఎక్కువ ఆలోచించకుండా ఉంటే సరిపోతుంది. డైవర్ట్ చేసుకోవాలి మాతాజీ. మనం దాని గురించి ఎక్కువ దేని గురించి అయితే కాంటెంప్లేట్ చేస్తామో దాని గురించే మనకి ఆలోచనలు అనేవి వస్తాయి అనమాట. సో మనం లైట్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాం, వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, వాళ్ళని ఏం చేస్తాం, డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళకి ఏదైనా ఆట వస్తువు ఇచ్చో, లేదంటే వాళ్ళకి ఏదైనా మూవీ లాంటిది ఏదైనా టీవీ పెట్టి చూపించో, లేదంటే ఏదన్నా కొత్త ఆకర్షణమైన వస్తువు చూపించో అలా నెప్పి మర్చిపోతారనమాట. సో అట్లా మనం కూడా మనకి ఎలాంటి బాధలు వచ్చినప్పుడు అది మంచి విషయం కానప్పుడు మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని నుంచి మనం లేదంటే ఆ టైంలో ఒక మాల జపం చేసుకోండి, లేదంటే ఒక భగవద్గీత శ్లోకం చదువుకోండి, లేదంటే ఒక క్లాస్ వినండి. సో అలాంటప్పుడు మీకు ఆ ఉపశమనం అనేది వస్తుంది స్టార్టింగ్ లో. సో మెల్లగా మనకి అర్థమైనప్పుడు ఆచరణలో పెట్టడానికి మనం ఈజీగా ట్రై చేస్తాం అనమాట. ఇనిషియల్ స్టేజెస్ లో మనం ఏం చేయాలంటే మనల్ని మనం డైవర్ట్ చేసుకోవాలన్నమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కిషన్ ప్రభు, ప్రశ్న ఉందా ప్రభు? కిషన్ హరే కృష్ణ మాతాజీ. ప్రశ్న ఏం లేదు మాతాజీ, అది ఇందాక శ్లోకం గురించి. ఓకే 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 ప్రభు. ఇంకేం ప్రశ్నలు లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులకు కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై. శ్రీమద్ భగవద్గీత కీ జై. మాతాజీ భగవద్గీత వింటున్నాం.